హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు. సూపర్ అండి. నోటికి ఏమి తినాలి అని అనిపించలేనప్పుడు సాంబార్ రైస్ అండి చాలా చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు బియ్యం తీసుకున్న కొలతలోనే తీసుకున్నాను. నీట్గా 2 సార్లు కడిగేసుకున్న తర్వాత 4 గ్లాసులు అండి, 2 గ్లాసులు అయింది కదా, 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. కొంచెం నెయ్యి, ఉప్పు, పసుపు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి. నేనైతే కాయగూరలు ఇవన్నీ నేను వీడియోలో చూపించినవన్నీ తీసుకున్నానండి. మీరు అన్నీ తీసుకోవాలని ఏమి లేదు. ముల్లంకాడ, బెండకాయ, బంగాళదుంప, నాటు ఉల్లిపాయలు ఉంటే వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. వంకాయ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అందులో కూడా కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇదైతే చింతపండు రసం అండి. సాంబార్ పొడి, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకొని ఇప్పుడు ముక్కల్లో వేసుకొని కొంచెం ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనం ముందుగా పప్పు అన్నాన్ని ఉడికించుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలన్నమాట. కొంచెం వాటర్ అయితే చూసుకుంటూ వేసుకోవాలి, కానీ వేడి నీళ్ళేనండి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని పోపు పెట్టుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా చాలా బాగుంటుంది. చల్లని వాతావరణంలో అయితే సూపర్ టేస్ట్ అండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హర్విల్లు. జై శ్రీమన్నారాయణ.